ఫస్ట్ ఏంటి అది మంచి కాదు, చెడు కాదు. ఏది షేర్ చేసుకునే అలవాటు లేదండి. నా ప్రీవియస్ ఫీడ్స్ ఎవరైనా చూస్తే చాలా తక్కువ నా లైఫ్‌లో జరిగినవి. నా పెళ్లి ఫోటో కూడా నేను అప్‌లోడ్ చేయలేదు సోషల్ మీడియాలో. అది మొహమాటము, సిగ్గనమాట. కానీ ఈ క్లాస్‌కొచ్చినప్పటి నుంచి దిస్ ఇస్ మై ఫ్యామిలీ. ఏ గుడ్ జరిగినా, బ్యాడ్ జరిగినా ఇక్కడ షేర్ చేయాలి అనిపించి నేను ఆ ఫోటోస్ షేర్ చేశాననమాట. తర్వాత ఇంకొక బిగ్ ఓకే. ఇది చిన్న న్యూసే. అదే మన ఈ మొత్తం హోల్ సెషన్‌లో పిల్లలు నాకొక్కటే లేరని చెప్పి, ఆ రోజు మీరంతా విష్ చేశారు గదా! మీకు గూడా తొందరలోనే గుడ్ న్యూస్ ఒస్తదని. ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే జరిగిందండి. పెళ్లయ్యి నాకు 1 ½ ఇయర్ అయింది. నేను మా హస్బెండ్ ఆహ్, జాబ్ రీత్యా తను వేరే ఊర్లో ఉంటారు. నేను వేరే ఊర్లో ఉంటాను. 1 వీకో, 10 డేస్‌కో రీసెంట్ టైమ్స్‌లో అయితే 1 మంత్‌కొకసారి అలా మీట్ అవుతా ఉండేవాళ్ళము. ఇప్పుడు మా ఇద్దరికి ఒకే దగ్గర ఉండే ఛాన్స్ ఒచ్చింది. ఓహ్! గ్రేట్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచ్యులేషన్స్. హ్యాపీ ఫర్ థాంక్ యూ యూ అండి. మ్యామ్. ఇది కూడా ఆ రోజు మీ విష్ వల్లే జరిగిందని నేను అనుకుంటున్నాను. ప్రేయర్స్ నమ్ముతానండి నేను. మన కోసం మనం ప్రే చేసుకునే దానికంటే, మన కోసం ఎవరైనా ప్రే చేస్తే అది చాలా త్వరగా వర్కౌట్ అవుతది. నాకు వర్కౌట్ అయింది. తప్పకుండా. నేను కూడా నమ్ముతాను అది. అందరి ఇంటెన్షన్స్ బావుంటే కంపల్సరీ చేంజెస్ జరుగుతాయి. మీరే రియల్ ఎగ్జాంపుల్. అండ్ మీరు చెప్పిన ఎక్స్‌పీరియన్సెస్ కూడా దే ఆర్ లైక్ సో ఇన్‌స్పైరింగ్ గ్రీష్మజ గారు. మీరు మాట్లాడను అంటున్నారు గానీ, మీరసలు ఆగకుండా చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా?